మాట్లాడినా, ఏమన్నా జరిగినా లేదంటే పర్సనల్‌గా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి బిల్డింగ్‌లు గావచ్చు, లేదు పార్టీ ఆఫీసులు గావచ్చు, లేదు ఎవరైనా మాట్లాడితే మీరింతకుముందన్నట్లు పత్రికా స్వేచ్ఛలకు గూడా విలువలు లేకుండా ఆర్టికల్ రాస్తే పోయి ఆఫీసుల మీద దాడి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, ప్రతిపక్ష పార్టీ వాళ్ళేమో మేమున్నాము భయపడకండి అనే ఒక కామెంట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అధికార పార్టీ ఏమో కనీసం ఇటువంటి దాడులు ఎక్కడ జరగటానికి వీల్లేదు, దాడులు చేస్తే యాక్షన్ ఉంటుందనేటువంటి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎక్కడ ఒక ఆ దిశగా ఆ దాడులను ఆపేటువంటి దిశగా ప్రభుత్వం కూడా ఎక్కడ చర్యలు తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకని అంటారు అసలు? ఇటు ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇటు ప్రతిపక్షం ఫెయిల్ అవుతుందంటారా? రెండు ఫెయిల్ అయినా ఈ విషయంలో చూస్తే? రెండు ఫెయిలే. ఒక రకంగా ఇప్పుడు ప్రతిపక్షం ఏదైతే ఉందో మీకు అండగా ఉంటాం అంటున్నారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకే రక్షణ లేదు అక్కడ. వాళ్ళ మీద ఎప్పుడు ఏ కేసులు వేసి ఇది చేస్తారని వాళ్ళ భయంతో వాళ్ళు ఉన్నారు. ఇక అధికార ప్రభుత్వం ఉందంటే ఈ జరుగుతున్న అంశాల మీద మీరు వద్దు అని అంటే ఈ కార్యకర్తలు ఎక్కడ మళ్ళీ ఇది వస్తుందో. ఆ రోజు కార్యకర్తలు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఆ పార్టీ ఇబ్బంది పెట్టింది, మేము ఇబ్బంది పెట్టబోదా, ఈ కార్యకర్తల మనోభావం దెబ్బతింటే మన పార్టీ యొక్క ఇది అక్కడ ఇదైపోతుందని భయం చేత ఈ అధికార ప్రభుత్వం. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నా కార్యకర్త, నా పార్టీ, నా సొంత లాభాలు లేకపోతే నా స్వలాభాక్షలు ఇలాంటివి ఉండకూడదు కదా. రాష్ట్రం అందరికీ సంబంధించిన సీఎం అంటే రాష్ట్రానికి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని పార్టీలకి సంబంధించిన వ్యక్తే కదా. మీరు చెప్పింది కరెక్టే. అది పైకి మాత్రం మేము ప్రజా పరిపాలన అంటారు తప్పించి ఇంటర్నల్గా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా పార్టీ కార్యకర్తలు మా ఇదేనే ఉంటుంది. ఇంటర్నల్గా అదే ఉంటుంది. వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ వ్యక్తులనే డిపార్ట్మెంట్లోకి ఉన్న స్థాయిలో కూర్చోబెట్టడం, వాళ్ళ వ్యక్తులకే ఈ కాంట్రాక్ట్లు అన్నీ ఇవ్వడం అనేది ఇంటర్నల్గా జరుగుతుంది. పైకి మాత్రం ప్రజా పరిపాలన మేము ప్రజల కోసం ఉన్నామని చెప్పేసి అంటారు, రైతు సంక్షేమం అంటారు, ఇవన్నీ అంటారు, కానీ ఇంటర్నల్గా జరిగేది మాత్రం అదే. అందులో మొహమాటం ఏమీ లేదు. సో ఈ వ్యవస్థలో మార్పులు రావాలంటే ఏంటంటారు? అసలు మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయా? లేదు మీరు అన్నట్లు ఓటు అమ్ముకున్నప్పుడే ప్రజాస్వామ్య హక్కులు కూడా కోల్పోయారు ప్రజలు, ఇంక ఇప్పుడు చేసేది ఏమీ లేదన్నట్టు ఇలా సర్దుకుపోవడమేనా? మార్పు ఎందుకు రాదండి? ఎందుకు రాదు? ఎప్పుడు అన్న ఓకే మార్పు వస్తుంది. మార్పు రావాలంటే ఒక ఇద్దరు వ్యక్తులు మారితే ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. ఎవరు వాళ్ళిద్దరు? ఐఏఎస్ ఐపీఎస్. ప్రతి జిల్లాని శాసించేది ఐఏఎస్ ఐపీఎస్. వాళ్ళిద్దరూ స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళని శాసించే ప్రభుత్వాలు పైన ఉన్నాయి కదా. వాళ్ళు విఘ్నులండి. తప్పుని ఖండించాలి. మీరు అన్నది కరెక్టే. ఐఏఎస్ లో అదే అంటున్నా నేను. జిల్లాని శాసించేది ఐఏఎస్ ఐపీఎస్. కరెక్టే. ఈ ఐఏఎస్ ఐపీఎస్ దేశం మొత్తం వల్ల ఒక మాట మీద ఉండి తప్పు చేసినవాడు, నేరం చేశాడా వాడికి శిక్ష చేయాల్సిందే, వాడి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏం పని చేయదని చెప్పేసి ఆ రకంగా ఉండి ఐఏఎస్ ఐపీఎస్ స్ట్రిక్ట్గా ఉంటే అప్పుడు మీ పోస్టింగ్ రాదు కదా. ఇంకా మీ పోస్టింగ్ ఉంటుంది, లేకపోతే వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దేశం నెంబర్ 1గా 1 yearలో డెవలప్ అవుద్ది. న్యాయస్థానం కూడా ఇవాళ జడ్జిలను చంపితేనే దిక్కు దేవనా లేదు. లాయర్లను చంపినా కూడా లాయర్లు కాదు, జడ్జిల్ని, వాళ్ళ స్థితిని, వాళ్ళ ప్రాణాలను వాళ్ళే కాపాడుకొని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు న్యాయమూర్తులు. ఇలాంటి పరిస్థితుల్లో దానికి కారణం ఏంటి? ఈ రాజకీయ నాయకులు ప్రభావం పెడుతున్నారు వాళ్ళని. అయితే డబ్బు లేదు, తినలేదంటే చంపేద్దామా, ఇదే దాంట్లో ఉన్నారు తప్పించి మేము రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డాము, మేము సమాజానికి మేలు చేయాలనుకుంటున్నాము, ఇది తప్పు అని చెప్పి న్యాయమూర్తులు కానీ, ఐఏఎస్ ఐపీఎస్లు కానీ, ఒక మీడియా కానీ ఈ గనక కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఇది భయం అనేది ఉంటే ప్రజలు కూడా భయపడతారు. మన కరోనాకు భయపడలేదా? ఎందుకు భయపడరు? మంత్రులు, ఎమ్మెల్యేలు, లేకపోతే చీఫ్ మినిస్టర్లు అనే తేడా లేకుండా అందరూ భయపడ్డారు కదా. మరి అందరూ భయపడ్డారు. అలాంటప్పుడు ఈ స్ట్రిక్ట్ పరిపాలన చేస్తే కనుక ఐఏఎస్ ఐపీఎస్, మీడియా, జ్యుడిషియరీ కనుక ఒక మాట మీద ఉండి, అంటే ఇలాంటి విపత్తులు వస్తేనే ఎవరైనా భయానికి గురవుతారా? లేదంటే రావాలన్న ఉన్న పరిస్థితుల ప్రకారం రాకపోతే వాళ్ళ ప్రాణాలను వాళ్ళే కాపాడుకోవాలని దౌర్భాగ్య స్థితికి వచ్చేసింది. న్యాయమూర్తుల ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నారు. అందుకనే వీళ్ళందరూ ఏకమయ్యి మన వ్యవస్థను మార్చాలి. తప్పు చేసినట్టు తప్పే, వాడికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేకపోతే సీఎం చెప్పాడా, పిఎం చెప్పాడా, లేకపోతే ఎమ్మెల్యే చెప్పాడని కాదు, తప్పు చేశాడా, నేరం చేశాడా, శిక్ష వేయాల్సిందే అని ఈ రకమైన శిక్షలు కానీ ఇది కానీ ఇస్తే భయపడతారు, జనాలు భయపడతారు. డబ్బులు తీసుకుని ఓటేయడం నేరం అని చెప్పి వాళ్ళు కూడా భయపడతారు. డబ్బులు ఇచ్చేవాడిని 10 మంది తీసుకుని అరెస్ట్ చేయండి. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? డబ్బు పంచలేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ తెలియదా? డబ్బు పంచుకోకుండానే ఎన్నికలు గెలిచారని చెప్పి చూస్తా కూర్చుంటే తెలియదు ఎంత పంచారు ఏంటి అనేది. మొత్తం అరెస్ట్ చేయండి. శేషన్ లాగా ఎందుకు ఇది చేయట్లేదు? ఆయన మనిషే కదా, ఈయన మనిషేగా, ఎందుకు చేయట్లే? ఆ రకంగా చేసి దాడులు చేస్తే ఆటోమేటిక్ భయపడతారు. డబ్బు తీసుకున్న వాడిని కూడా తీసుకెళ్ళి 100 మంది లోపలేయండి, ఆటోమేటిక్ భయపడతారు. వీళ్ళందరూ ఈ అధికారానికి వీటికి ప్రలోభ పడిపోయి మళ్ళీ మనం ఎక్కడికే ట్రాన్స్ఫర్ అయిపోతాం. నువ్వు జాబ్లోకి వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్లు ఉంటాయా నీకు? ఇక్కడ కాదు ఇంకో చోటకి ఎత్తారు. ఏ ఐఏఎస్ వచ్చినా, ఏ ఐపీఎస్ వచ్చినా కానీ ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ కాదు అక్కడ కూడా మనం ఇలాగే ఉంటామంటే ఎవరు కాదంటారు? ఏ ప్రభుత్వం కాదంటే, ఏ ముఖ్యమంత్రి ఎవరు ఇది కాదంటారు వీళ్ళని. మేము ఇట్లాగే ఉంటాం, మా రూల్స్ ఇవి,
అని చెప్పేసి ఐఏఎస్ ఐపీఎస్ జ్యుడిషియరీ వీళ్ళు కానీ స్ట్రిక్ట్గా ఉంటే ఏం చేయగలుగుతారో ఈ నాయకులు. ఓకే. కేవలం ఐఏఎస్ ఐపీఎస్ జ్యుడిషియరీ ఈ మీడియా వల్లనే వ్యవస్థ నాశనం అయిపోతుంది. ప్రజలు ఆశావాదులు, ఇస్తే తీసుకుంటారు, ఇవ్వమంటే కూడా మీద పడి లాక్కోరు. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎత్తున్నారు, వీళ్ళు తీసుకుని ఓటేస్తున్నారు, మనకి ఇందులో చెప్పి కూర్చున్నారు. వాళ్ళు కూడా మనం ఇంత ఖర్చు పెట్టామని చెప్పేసి అంటున్నారు, వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. ఎట్లాగో 1000 కోట్లు ఉన్నాయి కదా, ఈ నేరం నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి జ్యుడిషియరీ మెయింటైన్ చేస్తున్నారు, ఇటు మీడియాని మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ చేతిలో ఐఏఎస్ ఐపీఎస్ని అనిచి మనిషికి వాళ్ళ చేతిలో గ్రిప్లో పెట్టుకుంటున్నారు. ఇంకెక్కడా బాగుపడింది వ్యవస్థ. వీళ్ళలో మార్పు వచ్చినప్పుడే వ్యవస్థలో మార్పులు వస్తాయంటారు. ఐఏఎస్ ఐపీఎస్లో మార్పు వస్తే ఆటోమేటిక్ మార్పు వస్తుంది, ఇంకా లేకపోతే సమాజాన్ని ఎవరేం చేయలేము. ఇది ఒకటే ముందు.